హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ మధ్య ఎక్కువ రెగ్యులర్‌గా మేము సండేస్ టైంలో చికెన్. సో, అది కామన్ అయిపోతుంది. ఈవెన్ ఈరోజు కూడా ఫిష్ తెచ్చినా కానీ చికెనే తెచ్చాము. ఎందుకంటే చికెన్ మా ఆయనకి చాలా ఫేవరెట్ అనమాట. అది ఎలా చేసినా వీక్ అంతా కూడా పెట్టినా చికెన్ తింటాడు. దాంట్లో ఎలాంటి డౌటే లేదనమాట. సో, నాకెందుకో ఫిష్ తినాలనిపించింది కాబట్టి మా హస్బెండ్‌ని ఫిష్ అయితే తెమ్మని చెప్పేసాను. సో, నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఇదొచ్చేసి థర్డ్ టైం నేను వండడము. అయినా పర్లేదు, తగ్గేదే లేదనమాట. సో, చాలా మందిని కనుక్కొని మా మమ్మీకి కాల్ చేసి మళ్ళీ యూట్యూబ్స్‌లో చూసి దీన్నైతే ప్రిపేర్ చేసేసాను. ఏం లేదండి, చాలా ఈజీ. ఈసారైతే సూపర్‌గా వచ్చిందనమాట. పాన్ తీసుకొని అందులో ధనియాలు, చెక్క, లవంగం, జీలకర్ర, మెంతులు ఇంకా కొన్ని ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత ఆనియన్స్ వేస్తే అంత గ్రేవీ వస్తుంది. సో, నేను ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ సైజు 2 తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేశానన్నమాట. సో, అదంతా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఈ ఆనియన్స్‌ని వేసి దాని తర్వాత వెల్లుల్లి వేసుకొని, అల్లం, ఇంకా మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో మసాలా, ఆ మసాలా ధనియాలు, జీలకర్ర, లవంగము, చెక్క ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఒకేసారి నేనైతే గ్రైండ్ చేసుకునేసాను. కొంతమంది అయితే ఈ డ్రై మసాలా ఉంటుంది కదా, ధనియాలు, చెక్క, లవంగం, అవి సపరేట్‌గా గ్రైండ్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర రోల్ లేదు. సో, నేను అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసాను. కానీ బాగానే వచ్చింది. సో, అదంతా పక్కన పెట్టేస్తే ఆ మిక్సీ అయిన తర్వాత ఇంకా మనం పెద్ద ప్యాన్ పెట్టుకొని ఫిష్‌కి మనం మామూలుగానే చిన్న ప్యాన్స్‌లో చేస్తే అది రాదు కాబట్టి పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్‌ని వేసిన తర్వాత వస్తుంది స్మెల్. అబ్బా! అసలు ఇంకా అక్కడే సగం వంట అయిపోయిందండి. ఆ స్మెల్ చెప్పాలి, ఆ మసాలా స్మెల్ నాకైతే అసలు ఆ రోజు ఆ స్మెల్ స్టిల్ నౌ ఇంకా గుర్తుందనమాట. ఆ మసాలా కొంచెం మనం ఇంకా ఆయిల్‌లో వేసిన తర్వాత కరివేపాకు వేసాను నేను ఫ్లేవర్ కోసము. దాని తర్వాత ధనియా పౌడర్ ఇంకా కారం పొడి వేసాను. అదంతా కూడా బాగా మిక్స్ చేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము ఆయిల్‌లోనే బాయిల్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం మాడుతుంది, అడుగంటుతుంది అంటే కొన్ని వాటర్ వేసుకొని మనము ఆ వాటర్ ఇంకా ఆయిల్‌లోనే బాగా కుక్ చేస్తూ ఉండాలన్నమాట. సో, దాని తర్వాత నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టాను. అది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే 10-20 మినిట్స్ నానబెట్టాను. అది బాగా మిక్స్ అయిన తర్వాత నాకు ఒక 2 కప్స్ వచ్చిందనమాట. సో, ఆ 2 కప్స్ పోసేసాను. మీకు అందరికీ తెలిసింది, చేపల పులుసు ఎంత పుల్లగా ఉంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. అండ్ దట్టు మరుసటి రోజు అయితే ఇంకా అదిరిపోతుందనమాట. సో, బాగా బాయిల్ అయిన తర్వాత ఫిష్‌ని అయితే మనం వేయాలి. నేనైతే ఇక్కడ వంజరం ఫిష్ తీసుకున్నాను. ఎందుకంటే దాంట్లో చాలా తక్కువ ముళ్ళులు ఉంటాయి కాబట్టి అది తినడానికి కూడా మనము ఈజీగా ఉంటుంది. ఎలాంటి డౌట్స్ లేకుండా తినొచ్చనమాట. మీ రిమైనింగ్ ఫిషెస్‌లో పోల్చుకుంటే వంజరం అనేది చాలా తక్కువ ముళ్ళు ఉంటుంది. సో, నేను అదే ప్రిఫర్ చేస్తాను. అదెందుకు ప్రిఫర్ చేస్తానో కూడా నేను తర్వాత షార్ట్‌లో అయితే చెప్తాననమాట. దానికైతే ఒక ఫన్నీ ఇన్సిడెంటే జరిగిందనమాట. సో, అప్పటినుంచి చేపలు తినాలంటే చాలా భయము. సరే ఏది బాగుంటుందని కనుక్కొని అపోలో ఫిష్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో ముల్లులు చాలా తక్కువ ఉంటాయని చెప్పారు. సో, ఇవాళైతే వంజరం ఫిష్ తెచ్చుకొని నా క్రేవింగ్స్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేసుకున్నాను మొత్తానికి. సో, ఫిషెస్ వేసిన తర్వాత అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సో, లాస్ట్‌లో ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా టేస్ట్ ఎలా వచ్చిందో మీరే చూసి అర్థం చేసేసుకోండి.